హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఓల్డ్ పీసీకి ర్యామ్ని ఏ విధంగా అప్గ్రేడ్ అయితే చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో దానికోసం సిపి యొక్క రైట్ సైడ్ ఉన్న క్యాబ్ని అయితే ఓపెన్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు మదర్ బోర్డులో వచ్చేసి 2 స్లాట్లు అయితే ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి ఆల్రెడీ మనం ఒక స్లాట్లో అయితే ఒక ర్యామ్ని అయితే ఇన్స్టలేషన్ అయితే చేసాం. చూసారు కదా, ఇది ఒక ర్యామ్ ఇన్స్టలేషన్ అయితే ఉంది. ఇంకొక ప్లేస్ అయితే మనకు ఎంటీగా ఉంది. ఈ ఎంటీలో మనం ఇంకొక ర్యామ్ని అయితే యూజ్ చేద్దామండి. చూడండి, మన మదర్ బోర్డు ఏ ర్యామ్ సపోర్ట్ చేస్తుందో అటువంటి ర్యామ్ని మాత్రమే దీంట్లో యూజ్ అయితే చేయాలి. ప్రజెంట్ ఈ మదర్ బోర్డు వచ్చేసి DDR3 సంబంధించిన ర్యామ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. దానికోసం నేను DDR3 సంబంధించిన ర్యామ్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. హై నెట్కి సంబంధించిన DDR3 2GB ర్యామ్ అండి. ఇది ఆల్రెడీ దాంట్లో 2GB ఉంది. ఇంకొక 2GBని అయితే నేను యూజ్ అయితే చేస్తున్నాను. ఈ ట్రాక్ పిన్ ఉంటుంది కదా, ఈ కటింగ్ పిన్ బేస్ చేసుకుని మనం మదర్ బోర్డ్కి ఈ కటింగ్ ఎక్కడ ఉందో చూసుకుని అదే విధంగా మనం దీంట్లో అయితే అమర్చుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో రివర్స్లో కనెక్ట్ చేస్తే అమర్చడం అవ్వదండి. సో ఈ విధంగా మనం ర్యామ్ని అయితే 2 ర్యామ్ స్టిక్స్ని అయితే ఈ విధంగా ఇన్స్టలేషన్ అయితే చేసుకోవాలి. సో మీకు కాన్ఫిగరేషన్ పీసీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ర్యామ్ యొక్క ప్రాపర్టీ చెక్ చేసినట్లయితే మీకు పాత ఎంత ర్యామ్ ఉందో ఇప్పుడు ఎంత ర్యామ్ యాడ్ చేసామో రెండే కలిపి అక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది. సో సింపుల్గా ర్యామ్ ఇన్స్టలేషన్ అయితే ఇదే ప్రాసెస్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.